సిగరెట్ను కూడా ప్రమోట్ చేసిన ప్రపంచం ఇది. ఇప్పుడు మీ వైఫ్, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ పేరెంట్స్ కాదు హెల్త్ కారణం. నా హెల్త్కి నేను కారణం, మీ హెల్త్కి మీరు కారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, గుండె ట్రాన్స్ప్లాంట్, అదే రకంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చేసిన వ్యక్తి, ఇప్పటికే 50కి పైగా ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రముఖ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ ఏజీకే గోఖలే గారు. గత 30 సంవత్సరాల్లో భారత్లో గుండెకి సంబంధించి అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఈరోజు ప్రపంచంలోని ఏ ఒక్క అద్భుతమైన హాస్పిటల్తో పోల్చుకున్నారు మనం ఆ స్థాయి ఇక్కడ ఉందంట. ఆ రోజుల్లో స్టెతస్కోప్, ఈసీజీ, బ్లడ్ టెస్ట్లో కూడా వారానికి 2 రోజులు చేయాల్సి వచ్చేది అప్పట్లో. ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంతమంది సర్జన్స్ సెంటర్స్ మొత్తం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంబైన్ చేసినా కూడా ఉండరు. ఉండరు. కాకపోతే 50% గుండె జబ్బులు పేషెంట్ జనాభా భారత్లో. అవును. సో అక్కడ ఎక్కడ అసలు జరిగింది, అసలు ఈ కాలానుగుణంగా వచ్చిన మార్పులు ఏంటి, అసలు భారతీయులకి గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? మన దేశాలు మెర్సిడీస్ బెంజులకిను, రోల్స్ రాయ్స్లకి స్పెండ్ చేయటానికి, జూబ్లీ హిల్స్లో హౌసులకి, లేకపోతే కోకాపేటలో ల్యాండ్ కొంటాకి మనం ఎఫర్ట్ చేయగలం, కానీ హెల్త్కి స్పెండ్ చేయం అసలు. మనం ఏషియన్స్ జనరల్గా జెనెటికల్లీ వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు దీస్ బ్లాక్స్. రెండోది కొన్ని ప్రొటెక్టివ్ థింగ్స్, టాప్ 5 అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా దీన్ని నివారించే మార్గాలు. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, కంప్లీట్గా మనం ఫాలో అవుతాం. ప్లేట్లో కనుక 4 భాగాలు చేస్తే. డయాబెటీస్ గుండెని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ప్రీ డయాబెటీస్ లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కానీ, లేదా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గుండెను కాపాడుకోవాలన్నా కానీ, అంటే ఒక ప్రముఖ వైద్యునిగా మీరు ఇచ్చేసారా? షుగర్ కంట్రోల్లో ఉంటే గుండె జబ్బులు రావని లేదు, ఛాన్స్ తగ్గుతాయి. ఏమవుతుందంటే అవి హార్ట్లో జరిగితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలో జరిగితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కాళ్ళలో జరిగితే కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందుకనే ఏమవుతుందంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి మనం ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కరెక్ట్గా మానిటర్ చేయాలి. చాలామంది ఏమవుతుందంటే మేము మందులు తీసుకుంటున్నాం, 6 నెలలు ఏంటంటే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అని అంటారు. అది కుదరదు. యాక్చువల్గా 30 ఏళ్ళ లోపు ఈ గుండెపోటు లాంటివి వచ్చి సడన్గా కుప్పకూలు చనిపోవడం గల కారణం ఏంటి? వీటిని నుంచి కాపాడాలంటే టాప్ 5 మనం ఏం నివారించే మార్గాలు? ఇప్పుడు దానికి ఫస్ట్ రీజన్ నేను చెప్పాలండి, ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎంతమంది ప్రీమెచ్యూర్ డెత్ జరిగిందో మీకు తెలుసా? స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాడు తెలుసా? తెలియదు. అది మనకి ఏంటంటే మనకు వాళ్ళు అచీవ్ చేశారది. ఎంతమంది రన్నర్స్ చచ్చిపోయారో తెలుసా? నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని అయితే నేనేం చెప్తానండి, 100%, 98% దాటినాటికి ఏ కాలేజీలో సీట్లు ఇవ్వద్దు, ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. గుండెను తీసి మళ్ళీ వేరే గుండె పెట్టాలి అంటే అసలు ఈ ప్రాసెస్ ఎంత క్లిష్టమైనది, ఇందులో ఉన్న సక్సెస్ రేట్ ఎంత? ఇప్పుడు మీరు చేసిన 50 పైగా కేసుల్లో వాళ్ళు ఆపరేషన్ చేసిన అనంతరం ఎంతకాలం బాగున్నారు? ఇప్పుడు కిడ్నీస్ అంటే 2 ఉంటాయి. ఒకటి మదర్ సిస్టర్ ఎవరిని ఇస్తే పోయిన ఒకదాంతో బతకచ్చు మనం. వాళ్ళు ఊపిరితులు 2 ఉంటాయి. లివర్లో సగం తీసినా బతకచ్చు, బట్ గుండె సగం తీయటానికి వీళ్ళు. అందుకని అప్పుడు ఏంటంటే